వార్ ఉద్రిక్తతలు సంక్షోభం నేపథ్యంలో భారతదేశంలో ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే కనుక రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చూస్తే గ్యాస్ కొరత విపరీతంగా ఉంది. కమర్షియల్ ఆస్పెక్ట్లో బుక్ చేసేటటువంటి గ్యాస్కి మాత్రం అసలు ప్రయారిటీ కూడా లేకుండా ఉంది. ఇప్పటికే హోటల్స్కి కానీ రెస్టారెంట్లకి కూడా గ్యాస్ సరఫరా చేయలేము అనేటటువంటి మాట వినపడుతోంది అంటున్నారు. అసలు ఇందులో వాస్తవం ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కార్తిక్ గారు మనతో పాటు ఉన్నారు. కార్తిక్ గారు, నిన్నటి నుంచి చూస్తున్నాం ఈ గ్యాస్ కొరత వల్ల విశాఖలో రెస్టారెంట్లు హోటల్స్ కూడా మూతపడ్డే పరిస్థితికి వచ్చేసాయని. ఏంటండి అసలు ఏం జరుగుతూ ఉంది? ముందుగా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. మేము కూడా న్యూస్ చూస్తున్నామండి. యాక్చువల్గా ఇందులో ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే మనకి 5th March ఒక ఆర్డర్ వచ్చిందండి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ నుంచి. డొమెస్టిక్ ఎల్పిజికి ప్రయారిటీ ఇమ్మని చెప్పి మనకి వచ్చే ప్రొపేన్, బ్యూటేన్ అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం బట్టి, ఎందుకంటే మన యుద్ధాలు ఇవన్నీ జరుగుతుంది కదా, దానికి సంబంధించి మనకి ఇది కొంచెం కొరత ఉంది. దానికోసం డొమెస్టిక్ ప్రయారిటీ అని ఒక ఆర్డర్ వచ్చింది. అందులో ఎక్కడ ఎల్పిజి కమర్షియల్ బ్యాన్ చేయమని ఎక్కడా చెప్పలేదు. దానికి ఏంటంటే ఇక్కడ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి ఏంటంటే ప్రతి హోటల్కి వాటికి కాల్ చేసి మేము సప్లై ఇవ్వటం కష్టం అవబోతుంది అని చెప్పారు. దానికి ఏంటంటే ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆపేస్తున్నాము అన్నారా, ఇచ్చే దాంట్లో కోత విధిస్తున్నామన్నారా? రాబోయే రోజుల్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పారండి. అంటే అలర్ట్ చేశారు అన్ని హోటల్స్కి. దానికి ఏంటంటే ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ బ్యాన్ అని కానీ ఏమీ చెప్పలేదు. దానికి ఇమీడియట్గా మా అసోసియేషన్స్, నేషనల్ అసోసియేషన్స్ అవన్నీ కూడా వెంటనే మినిస్ట్రీ హర్దీప్ సింగ్ పూరి గారిని అప్రోచ్ అవటం, మినిస్టర్ గారిని అంతా అయ్యేసరికి ఒక అలర్ట్ ప్రెస్ నోట్ వచ్చిందండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. దెర్ ఈజ్ నో బ్యాన్, అసలు సిలిండర్స్ మీద ఎక్కడా బ్యాన్ లేదన్నది. అది అయిపోయిన తర్వాత ఇంకా ఏంటంటే ఎక్కడ ఈరోజు మీకు ప్రస్తుతానికి చూస్తే నేను రోజు కూడా మా హోటల్స్ ఆంధ్రప్రదేశ్ మనం తీసుకుంటే మేము అందరితో కూడా డిస్కస్ చేసుకుని మేము వాట్సాప్ గ్రూప్లో అందరితో చెక్ చేస్తున్నాం ఎవరికైనా ఇబ్బంది ఉందా ఏంటి అన్నది. ఎటువంటి ఇబ్బంది కానీ ఏమీ లేదండి. కొంచెం అంటే సప్లై స్లో అయిందని చెప్పొచ్చు. ఎవరైనా ఒక 10 సిలిండర్స్ అడుగుతుంటే ఒక 6-7 అలా వస్తున్నాయి. బట్ మేము రోజు కూడా హెచ్పిసిఎల్, బీపీ వాళ్ళందరితో కూడా మేము చాలా రెగ్యులర్ టచ్లో. నిన్న రాత్రి కూడా ఫిల్లింగ్ అయిందండి కమర్షియల్ సిలిండర్స్. ఎప్పుడు లేట్ నైట్ అవుతాయంటండి ఫిల్లింగ్. మన ఎల్పిజి బాటిలింగ్ హెచ్పిసిఎల్ అక్కడ కూడా నిన్న ఫిల్లింగ్ అయింది, మొన్న ఫిల్లింగ్ అయింది. ఇంకా ఫిల్లింగ్ అవుతున్నప్పుడు కొరత ఎక్కడ ఉంటుందండి యాక్చువల్గా. ఎటువంటి అంటే రెస్టారెంట్స్ మూసేస్తున్నారు, ఇవన్నీ చాలా అసలు ఫేక్ న్యూస్ అండి. ఎందుకు ప్యానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తున్నారు అర్థం అవ్వట్లేదు. అలాగా అది ఎటువంటి ఇబ్బంది కానీ ఏమీ లేదు అసలు. రాబోయే రోజుల్లో కూడా అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు అనుకుంటున్నాం. ఎందుకంటే మీకు ఎల్పిజి కమర్షియల్ బ్యాన్ అయితే హోటల్స్కి ఎంత ఆటంకం, అసలు దాని మీద టూరిజం మీద ప్రభావం అయ్యే ఇంపాక్ట్ ఉంది, ఎకానమీ మీద ఇంపాక్ట్ పడుతుంది, ఇవన్నీ కూడా ఉన్నాయండి. అలాంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే మేము ఈరోజు మినిస్టర్ గారు అపాయింట్మెంట్ కూడా మధ్యాహ్నం ఉంది. నేషనల్ అసోసియేషన్ అందరూ వెళ్ళి కలుస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు కూడా మేము ఎక్కడ నిన్న కూడా మనకు వచ్చిందండి ఒక 10% ఇంకా సప్లై పెంచమని కూడా మనకు ఆర్డర్స్ వచ్చినాయి. అసలు అలాంటి సిచ్యుయేషన్ అయితే ఏమీ లేదండి. బట్ ఎవరైనా చిన్న డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి ఏదైనా కొంచెం ఇబ్బంది ఉండి ఏదైనా వాళ్ళు అంటున్నారేమో అని మాకు. బట్ మేము అందరితో కూడా గ్యాస్ ఏజెన్సీతో కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ మేము సప్లై చేస్తాం సార్, ఎక్కడ మేము ఆపం, మేము ఫిల్లింగ్ కూడా చేయించుకుంటామని చెప్పారండి మాకు. సో సెంట్రల్ నుంచి రిఫైనరీస్కి కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అట్లనే మనకి కూడా ఒక డిక్లరేషన్ వచ్చింది, 70 రోజులకు సరిపడా నిల్వలు మన దగ్గర ఉన్నాయి, అట్లాంటి కొరత ఉండే పరిస్థితి ఉండదని. కానీ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబైలో చూస్తే కనుక ఇప్పటికే హోటల్స్, రెస్టారెంట్లు మూతపడిన పరిస్థితి. వాళ్ళు ఆల్రెడీ ఒక లేఖ కూడా ప్రధానికి ఇవ్వడం కూడా జరిగింది. ఈ పరిస్థితి ఇప్పుడు విశాఖను కూడా తాకింది అనేది ఎక్కువగా మెజారిటీగా వినపడుతున్నటువంటి వాయిస్. అయితే చిన్న చితక రెస్టారెంట్లకు ఇప్పుడే నిలిపేశారు. 1-2 రోజుల్లో మేము కూడా ఇది కట్టేయాల్సిన, షట్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నారు. సో ఇక్కడ ఒక వెర్షన్ వినపడుతోంది, మరొక వైపు మీరు ఒక క్లారిటీ ఇస్తున్నారు. అంత ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. 100% అసలు ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యుయేషన్ లేదండి. మీకు బెంగళూరు ఇవన్నీ కూడా బంద్ పాటిస్తామని ఇచ్చారు. నేను బెంగళూరు అసోసియేషన్ ప్రెసిడెంట్ గారితో కూడా నేను మాట్లాడాను అసలు ఏంటి అని. నిన్న బంద్ కూడా ఏమీ జరగలేదండి యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు ముందు ప్రికాషన్గా గవర్నమెంట్కి అలర్ట్ చేద్దాము, ఒకవేళ నిజంగా సిలిండర్స్ ఆపేస్తే అంత ఇంపాక్ట్ అవుతుంది అన్నది తెలియచేశారు తప్ప ఎటువంటి బంద్ కానీ ఏమీ లేదు. ఎక్కడ సర్వీసెస్ కానీ ఎక్కడ ఎవరికి ఏమి హ్యాంపర్ జరగట్లేదండి. అది చాలా క్లియర్గా ఉన్నామండి. ఎందుకంటే అసలు ఫస్ట్ ఫిల్లింగ్ అవుతుంటే మీకు సిలిండర్స్ ఇంకా కొరత ఎక్కడ ఉందండి. మీకు అక్కడ ఫిల్లింగ్ ఆగినా కూడా ఈజీగా
మన దగ్గర ఉన్న ఏజెన్సీస్కి ఆల్మోస్ట్ ఒక 5 to 7 days సప్లై చేయగల స్టాక్ ఉందండి వాళ్ళ దగ్గర. మీకు 5 to 7 days సప్లై చేస్తున్నప్పుడు మీకు గవర్నమెంట్ ఈ 4-5 daysలో ఎందుకు ప్రికాషన్స్ తీసుకోదండి? ముందు దానికన్నా ముందు ఒకవేళ నిజంగా ఆ ప్రాబ్లం ఉందంటే 100% ముందే గవర్నమెంట్ మనల్ని అలర్ట్ చేస్తారు కదండి. ఇప్పుడు వరకు వాళ్ళ దగ్గర నుంచి ఏది రాలేదు. అది మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో చాలామంది నాకు అర్థం అవ్వట్లేదు. బట్ ఎటువంటి ఇబ్బంది కానీ ఏమీ లేదండి అసలు. సో ఇప్పుడు గ్యాస్ సప్లై చేసే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మీకు ఎట్లాంటి క్లారిటీ ఇస్తున్నారు? మాకు ఆల్మోస్ట్ అందరు ఏజెన్సీస్ అంతా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. నిన్న మాకు మన సిటీలో విశాఖపట్నం చూసాక ఒక 3 హోటల్స్కి ఏదో మెసేజ్ వచ్చిందట ఏజెన్సీస్ నుంచి సప్లై చేయలేమని చెప్పి. బట్ వాళ్ళకి ఆల్టర్నేట్గా వేరే వెండర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి సప్లై అందుతుందండి. ఎక్కడా కూడా ఎటువంటి హ్యాంపర్ కూడా సర్వీసెస్కి ఎక్కడ గ్యాస్ సప్లైలో ఎక్కడా ఏం ఆగలేదండి అసలు సప్లై అన్నది. మనకి ఎందుకంటే మేము అనుకుంటుంది ఎవరైనా కొంతమంది చిన్న ఏజెన్సీస్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా ఫిల్లింగ్ ఇబ్బంది అవుతుందేమో అని మేము అనుకున్నాం నిన్న మెసేజెస్ వచ్చిన తర్వాత. బట్ కొంతమంది ఇప్పుడు ఏజెన్సీ మనకి డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడికి వచ్చేసరికి ఒక్కొక్కరి దగ్గర ఆల్మోస్ట్ ఒక 500 మినిమం 500 ఎల్పిజి సిలిండర్స్ ఉంటాయండి వాళ్ళ దగ్గర. అసలు మనకి ఎటువంటి ఇబ్బంది రాదండి యాక్చువల్గా. బట్ కొంచెం సప్లై తగ్గచ్చు, కొంత ఒక 20 అడిగే చోట 15 రావచ్చు, 10 రావచ్చు, అలా తప్ప కానీ సప్లై అన్నది ఎక్కడ అయితే ఆగలేదు, ఆగదనే మేము అనుకుంటున్నామండి. ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఆగదని భావిస్తున్నామండి మేము. మీరు స్టార్ హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీకి జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారు. మన విశాఖ వరకు వస్తే కనుక నిన్న మేము హోటల్ అసోసియేషన్ మర్చెంట్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు 1000 వరకు హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి. స్టార్ హోటల్స్ ఎన్ని ఉన్నాయి మన వైజాగ్లో? మనకి వైజాగ్లో స్టార్ హోటల్స్, క్లాసిఫైడ్ స్టార్ హోటల్స్ వచ్చేసరికి సిటీలో 15 హోటల్స్ ఉన్నాయండి మనకి. అలాగే ఒక స్టార్ కేటగిరీ అనేది అంటే క్లాసిఫైడ్ కాని హోటల్స్ అన్నీ కలుపుకుంటే ఒక 15, మొత్తం కలిపి ఒక 30 హోటల్స్ ఉంటాయండి. ఒక పెద్ద హోటల్స్ లైక్ మిడ్ సెగ్మెంట్ అబోవ్ హోటల్స్, వాళ్ళకి ఈ హోటల్స్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది కానీ ఏమీ లేదండి అసలు. మేము ఎందుకంటే ప్లస్ అక్రాస్ మేము విజయవాడ, తిరుపతి కూడా మేము వెరిఫై చేసుకుంటున్నాము. ఎందుకంటే మా గ్రూప్లో మేము ఎవరికైనా ఇబ్బంది ఉందా ఏంటి అని. ఒక 2 days బ్యాక్ ఎక్కడో కాకినాడ ఇబ్బంది అయింది అన్నారు, బట్ వెంటనే మళ్ళీ వాళ్ళు రెక్టిఫై అయింది, సప్లై అది వాళ్ళకి అందింది మళ్ళీ అని విన్నాను నేను. అది ఎటువంటి స్టార్ హోటల్స్లో అయితే ఎటువంటి ఇబ్బంది కానీ ఏమీ లేదు. ఎవరికి అసలు గెస్ట్కి కానీ ఎక్కడ సర్వీసెస్ ఆపేయటం, మెనూస్ తగ్గించేయటం అవన్నీ అలాంటిది అసలు ఏమీ లేదండి. నాకు చాలామంది అడుగుతున్నారు ఇలాగంట అని చెప్పి. అసలు అలాంటి ప్రభావం కానీ ఏది లేదండి అసలు. సో నేరుగా దీనిపైన ప్రభుత్వమే ఒక అధికారిక క్లారిటీ ఇచ్చి ఉంటే కనుక ఈ ప్యానిక్కి అసలు అవకాశమే ఉండకపోయేది అసలు. అది యాక్చువల్గా అంటే గవర్నమెంట్ ఒకవేళ ఇష్యూ ఉంటే ఇస్తుందండి, లేకపోతే ఎందుకు గవర్నమెంట్ చెప్పాలండి? అసలు ఎటువంటి సప్లై ఎక్కడ మనకు హర్డిల్స్ రాలేదండి యాక్చువల్గా. సప్లై హర్డిల్స్ రాలేనప్పుడు ఎందుకు వాళ్ళు. బట్ ఎనీవే ఈరోజు మనకు నేషనల్ అసోసియేషన్ మా వాళ్ళు కలుస్తున్నారు సెంట్రల్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది, మధ్యాహ్నం కల్లా తెలుస్తుందండి దానికి సంబంధించి. బట్ ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది కానీ ఏదీ లేదండి యాక్చువల్గా. ఎందుకంటే నేను ఇది మాట్లాడుతున్నానంటే నేను గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్తో, మా హోటలియర్స్తో మాట్లాడి నేను క్లారిటీ వచ్చిన తర్వాత చెప్తున్న విషయం అండి ఇది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 5 to 6 days నుంచి మేము గ్రూప్లో కూడా ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే రివర్ట్ అవ్వమని చెప్తున్నాం. వాళ్ళు ఇమీడియట్గా కూడా ఏదైనా ఉన్నా మాకు కాల్ చేస్తారు ఇమీడియట్గా. అసలు అలాంటి ఇబ్బంది కానీ తిరుపతి, విజయవాడ ఎక్కడా కానీ, నేను మా కొలీగ్స్తో కూడా మాట్లాడాను విజయవాడ, అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈరోజు మార్నింగ్ కూడా మాట్లాడి తెలుసుకున్నాను. ఇన్ లాస్ట్ మెనీ ఇయర్స్ ఎప్పుడు అలాంటి ఇబ్బంది కానీ ఏమీ లేదు అసలు యాక్చువల్గా. అది ఎందుకంటే మేము కూడా ఒకవేళ నిజంగా వస్తాదేమో, ఒకవేళ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలని మేము గవర్నమెంట్కి ఆల్రెడీ రిక్వెస్ట్ చెప్పాము. ఒకవేళ ఈ సిచ్యుయేషన్ కానీ వస్తే దీని మీద చాలా ప్రభావం ఉంటుంది అన్నది ఒకటి తెలియజేసామండి ఆల్రెడీ. ఎందుకంటే దానివల్ల ఎంత అంటే ఒక హోటల్లో పొయ్యిలు ఆరిపోతే ఎంత అంటే ఎవరికి సిటీలో భోజనం దొరకదు, అలాగా ఆ టైప్లో మేము ఒకసారి చెప్పాం. దీనివల్ల ప్రభావం ఏం జరుగుతుంది ఒకవేళ నిజంగా జరుగుతాయి అన్నది మేము ఆల్రెడీ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా అందరూ ఇచ్చారండి ఆల్రెడీ రిప్రజెంటేషన్స్. అలాగే మినిస్టర్ నాదన్ మనోహర్ గారికి కూడా నిన్న మా విజయవాడ టీం అది మాట్లాడారు ఆల్రెడీ. అంతా సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి కూడా నేను తెలియజేయడం జరిగింది. అసలు వాళ్ళు కూడా ఎక్కడా కూడా అలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అనలేదట యాక్చువల్గా. ఎవ్రీ వన్ ఈజ్ కాన్ఫిడెంట్, అసలు అలాంటి ప్యానిక్ సిచ్యుయేషన్ కానీ ఏమీ లేదండి అసలు. సో ఆల్రెడీ మీరే చెప్పున్నారు ఒక 2-3 హోటల్స్కి మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మేము సప్లై చేయలేము అని. సో ఇది అక్కడి నుంచి మొదలైంది ఫైర్ అంతా కూడా. ఇది ఎప్పుడు మొదలైందంటే అండి ఫైర్, ఇది మీకు చెప్పాను కదా, మీకు ఆర్డర్ వచ్చింది 5th అన్నది. దాని తర్వాత ఆ ఆర్డర్ చూసి డొమెస్టిక్ బుకింగ్స్కి ప్రయారిటీ ఇవ్వమని అక్కడ ఎల్పిజిలో కమర్షియల్లో బ్యాన్ చేయమని చెప్పలేదండి అది. బట్ దానికి సంబంధించి ఏంటంటే ఏజెన్సీస్ అందరూ కూడా అనుకుని కాల్ చేశారు. మేము అంటే వాళ్ళు ఎల్పిజి డొమెస్టిక్ ప్రయారిటీ ఇస్తున్నారు, దీనికి ఎందుకు కమర్షియల్కి లేదు అని అనుకుని వాళ్ళందరూ కాల్ చేసి హోటల్స్ మెయిన్లీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరికీ చెప్పడం జరిగిందండి. అక్కడ ప్యానిక్ సిచ్యుయేషన్ మొదలైందండి. బట్ ఎక్కడ ఏ రోజు కూడా గవర్నమెంట్ మేము ఎక్కడ కమర్షియల్ ఆపుతున్నాం అన్నది ఎక్కడా లేదు కదండి అసలు.
అసలు అది ఎందుకంటే వాళ్ళకి ప్రయారిటీ ఇమ్మంది సేమ్ వే దీనికి కూడా మేము ప్రయారిటీ ఇమ్మని కోరాము అంతే, అది తప్ప దాని మించి ఏం లేదండి. అంటే ఈ పానిక్ అంతా చూస్తే బ్లాక్ మార్కెట్ని ప్రోత్సహించడమే అనిపిస్తుంది. అలాంటిది కూడా ఏం లేదండి. యాక్చువల్గా బ్లాక్ మార్కెట్లో కూడా నన్ను చాలామంది అడిగారు, అలాంటి ఇబ్బంది మాకు రెగ్యులర్గా సప్లయర్స్ నుంచి వచ్చేది వస్తుంది. కొంతమంది వాళ్ళు మా ఏజెన్సీస్ వాళ్ళు చెప్తుంది, కొంతమంది ఎక్స్ట్రా అడుగుతున్నారండి, మేము అలా ఇవ్వట్లేదు. ఖాళీ సిలిండర్స్ ఇచ్చిన వాళ్ళకి ఎంటీ రీఫిల్ చేస్తున్నాం మళ్ళీ. ఏం లేదు, మొన్న గవర్నమెంట్ పెంచిన కాస్ట్ అండి 115 రూపీస్ పెరిగింది, అదొకటేనండి. దాని మించి ఏమి ఎక్స్ట్రా పే చేయడం కానీ అలాంటిది ఏది లేదండి అసలు. మేము ఆల్రెడీ కూడా మా జేసీ గారిని కూడా కలవబోతున్నామండి ఈ రోజు కానీ ఎప్పుడైనా చూసుకునే ఇబ్బంది లేకుండా మన డిస్ట్రిక్ట్ పరంగా చూసుకోమని చెప్పబోతున్నామండి ఒకసారి.